దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. నాకు ఇవ్వబడినటువంటి అంశము పరిశుద్ధాత్మ వరములు. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని చాలామంది పడుకుంటున్నారు అనుకుంటున్నాను. అయితే నా ముందు అందరూ మంచి మంచి ఆహారాలు వడ్డన చేశారు. అయినప్పటికీ దేవుని మహాకృపను బట్టి అందరూ లేచి కూర్చోండి. అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. గట్టిగా. ఇంత అర్ధరాత్రి కూడా వేలాది మంది ఇక్కడ ఉన్నారు కనుక ఇంకా గట్టిగా చప్పట్లు కొట్టొచ్చండి. పరిశుద్ధాత్మను గూర్చి చెప్తూ ఈ పరిశుద్ధాత్మ పనేమిటి అనేది నేను తెలియచేసి త్వరగా ముగిస్తాను. ప్రకటన గ్రంథం 22:17 వచనం ఎవరైనా చదవగలుగుతూ ఉంటే ప్లీజ్. ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు. చిన్ని ప్రార్థన. యేసు ప్రభువా, తండ్రి మీకు స్తోత్రములు. ఏ ఉద్దేశము చేత ఏ ఆత్మనిచ్చి వాక్యములు మీరు వ్రాయించినారో ఆ ఉద్దేశము వెల్లడియగునట్లుగా అట్టి ఆత్మతో నన్ను నింపి నీ ఉద్దేశమును వెల్లడి చేసి నీ చిత్తానుసారమైన వ్యక్తులుగా మార్చి మహిమ మేఘములోనికి ఆయుత్తపరచు. మహిమాన్వితుడైన రక్షకుడైన యేసు నామమును అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యములో నుంచి ఆత్మయు పెండ్లి కుమార్తెయు ఏమండి ఏమంటున్నారు చెప్పండి. అందరూ చెప్పాలి. ఆత్మ పెండ్లి కుమార్తె ఏమంటున్నారు? రమ్ము అంటున్నారు. ఎవరిని? ప్రభు అయిన యేసుక్రీస్తును. పెండ్లి కుమారుడైన యేసుక్రీస్తు ఏమంటున్నారు? పెండ్లి కుమారుడు ఏమంటున్నారు? ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అన్నారు. పెండ్లి కుమార్తె ఏమంటుంది? త్వరగా రమ్ము అని అంటుంది. ఇప్పుడు పెండ్లి కుమార్తెతో పాటు మరొక వాయిస్ వినబడుతుంది, ఆత్మస్వరం. ఈ ఆత్మస్వరం ఏమిటి అని అంటే రమ్ము అని అంటుంది. ఇప్పుడు ఆత్మ చెప్తుంది, పెండ్లి కుమార్తె చెప్తుంది. దేవుని విశ్వాసులారా, ప్రతి పక్షికి ఒక కూత ఉంటుంది. ఆ కూతను బట్టి పక్షిని చెప్పగలం. కలర్ను బట్టి కూడా పక్షులను గురించి చెప్పలేము మనం. కూతను బట్టి మాత్రమే చెప్పగలం. ఎందుకంటే వీలైనంత ఇంచుమించు కోకిల, కాకి ఒకే రకంగా ఉంటాయి, నల్లగా ఉంటాయి. కొంచెం తేడా కనబడినా కానీ కలర్ బ్లాకే. కానీ కాకి కోత వేరు, కోకిల కోత వేరు. అలాగుననే పెండ్లి కుమార్తెకు ఒక కోత ఉన్నది. ఆ కోత ఏమిటంటే ప్రభువా రమ్ము. ఒకసారి అందరూ గట్టిగా చప్పట్లు కొడదాం. ప్రభువా రమ్ము. అయ్యగారు రాసినటువంటి పాటలో కూడా పెండ్లి కుమార్తె కోతను వినిపించారు. ప్రభువైన యేసు రమ్మను ప్రార్థన నేర్పుము. ప్రభువా సభలకు మాత్రమే, ఇతర సభలకు జనులకు నిధియే ప్రార్థన, జనులకు
చాలు చాలు. కాబట్టి నాకు ఇచ్చిన అంశం పరిశుద్ధాత్మ కనుక ఈ పరిశుద్ధాత్మ పనులు ఏమిటి? పరిశుద్ధాత్మ కూడా ఏమంటున్నారంటే రమ్ము అంటున్నారు. పెండ్లి కుమారుడేమో వస్తాను అంటే పెండ్లి కుమార్తె రమ్ము అంటుంది. పెండ్లి కుమార్తెను సిద్ధం చేసే పరిశుద్ధాత్మ దేవుడు కూడా రమ్ము అంటున్నాడు. అంటే ఎప్పుడు? ఉదాహరణకి ఇంట్లో తల్లి భోజనము అన్ని తయారు చేసిన తరువాత అందరికీ ఇంట్లో అందరికీ రండి భోజనం అని, భర్త గారిని రండి భోజనానికని పిల్లలను సిద్ధమైపోయిన తర్వాత ఎలాగైతే పిలుస్తుందో పని అయిపోయిన తర్వాత ఆ ఇంటి యజమానురాలు ఎలాగైతే పిలుస్తారో అలాగుననే పరిశుద్ధాత్మ తండ్రి కూడా రమ్ము అనడానికి కారణం ఏమిటి? పరిశుద్ధాత్మ దేవునికి ఒక పని ఉన్నది. తండ్రి అయిన దేవుని పని ఏమిటంటే సృష్టిని చేయుట. కుమారుడైన తండ్రి పని ఏమిటంటే ఈ సృష్టికి రక్షణ అనుగ్రహించుట. పరిశుద్ధాత్మ పని ఏమిటి అనంటే ఈ సృష్టిలో ఉన్నటువంటి వారిని మహిమలోనికి సిద్ధము చేయుట. దేవునికి స్తోత్రం కలుగును గాక. గనుక మహిమలోనికి సిద్ధము చేయుట ఈ పరిశుద్ధాత్మ. ఇప్పుడు యేసుక్రీస్తు వారు భూలోకములోనికి వచ్చిన తరువాత ఏ పని మీదైతే వచ్చారో ఆ పనులన్నీ పూర్తి చేసి చివరికి శిలువ మ్రాను మీద ఆయన పలికినటువంటి మాట ఏమిటి అనంటే సమాప్తమైనది. ఇప్పుడు పరిశుద్ధాత్మ తండ్రి కూడా పని ఏమిటి అనంటే ఆ పని అయిపోయినట్లుగానే రమ్ము అంటే పరిశుద్ధాత్మ పని ఏమిటి? సంఘమును సిద్ధపరిచి మహిమలోనికి కొనిపోయేటట్లు చేయుట. సంఘమును సిద్ధపరిచి మహిమలోనికి కొనిపోబడేటట్లు చేయుట. ఈ పని పరిశుద్ధాత్ముని యొక్క పని. ఎందుకంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు భూమి మీద ఉండగానే యోహాను సువార్త 16వ అధ్యాయములో ఆయన చెప్పినటువంటి మాట 16-13వ వచనాన్ని అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. కనుక పరిశుద్ధాత్మ పని ఏమిటంటే సంఘమును నిరంతరము సర్వసత్యములోనికి నడిపించుచు మహిమలోనికి ఎత్తబడేటట్లు చేయుట. కనుక నేను వెళ్తాను, ఆత్మను పంపిస్తాను, నేను వెళ్తే మీకు ప్రయోజనం. ఎందుకంటే నేను వెళితే పరిశుద్ధాత్ముడు వస్తాడు. కనుక ఈ పరిశుద్ధాత్మ చేసే పనేమిటి అనంటే మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును, మహిమలోనికి సిద్ధపరచును. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని కనపడదాం. కనుక ఇప్పుడు పరిశుద్ధాత్మ పని బోధించుట. ఏమిటి బోధించుట? యేసుక్రీస్తు వారు మంచి బోధకుడు. యేసుక్రీస్తు వారు మార్కు సువార్త 1వ అధ్యాయము 13-14 వచనాల్లో ఆయన బోధించుట ప్రారంభించినప్పుడు ఆయన బోధ ఏమిటి అంటే ఆయన రాజ్యమును గూర్చి బోధించుట, దేవుని రాజ్యమును గూర్చి బోధ చేయుట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధాత్మ పనేమిటి అనంటే అదే పని. ఆయన రాజ్యమును గూర్చి బోధించుట, ఆయన రాజ్యమునకు సిద్ధము చేయుట సంఘమును. ఇదే పరిశుద్ధాత్మ పని. ఈ పరిశుద్ధాత్మను గూర్చి ప్రభు అయిన యేసుక్రీస్తు
చెప్పిన మాటలు ఎన్నో ఉన్నాయి. యోహాను లూకాసు వార్త 24వ అధ్యాయము, లూకాసు వార్త 24వ అధ్యాయములో మనం చూసినప్పుడు 49వ వచనం, ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను. చాలు, తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను అని అక్కడ చెప్పి పునరుత్థానుడైన తర్వాత అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 4వ వచనాన్ని కూడా చదువుకుందాం. 5వ వచనాన్ని చదవండి. ఆయన వారిని కలుసుకుని ఇలాగు ఆజ్ఞాపించెను, యెరూషలేము నుండి వెళ్ళక. అసలు యేసు ప్రభు మార్కు సువార్త 16:15-16లో ఏం చెప్పారు? మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త చెప్పండి, వెళ్ళమని చెప్పిన ప్రభు అపోస్తలుల కార్యములోకి వచ్చేసరికి వెళ్ళొద్దు అనడానికి దీని అంతరార్థం ఏంటో చూద్దాం. వెళ్ళక నా వలన వినిన తండ్రి వాగ్దానము కొరకు కనిపెట్టుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి కనిపెట్టి పొందుకొని వెళ్ళండి, కనిపెట్టండి. దేని కొరకంటే తండ్రి చేసిన వాగ్దానం కొరకు. అంచె దినాలలో మనుషులందరి మీద ఆత్మను కుమ్మరించుదునని చెప్పినారు కదా. ఆ వాగ్దానం కొరకు కనిపెట్టండి, అప్పుడు దాన్ని సంపాదించుకుని వెళ్ళండి. కారణం ఏమిటి అనంటే దాన్ని పొందుకుని వెళ్ళండి అన్న కారణం 1వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. ఆయనను మీ పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు శక్తి నొందుదురు. చప్పట్లు కొడదాం గట్టిగానండి. కనుక వెళ్ళమని చెప్పారు ప్రభు. వెళ్ళమని చెప్పిన తర్వాత మీ శక్తి చాలదు, సువార్త ప్రకటించడానికి మీ బలం చాలదు, మీ జ్ఞానం చాలదు. కనుక కనిపెట్టండి, సంపాదించండి, బయలుదేరి వెళ్ళండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనిపెట్టండి అన్నారు. రండి ఇప్పుడు అసలు పరిశుద్ధాత్ముని యొక్క అవసరత ఏంటో చూద్దాం. 12వ అధ్యాయం కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందాం. అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఏమండి, అందరికీ ప్రయోజనం. ఏమొస్తే ప్రయోజనం? పరిశుద్ధాత్మ వస్తే అందరికీ ప్రయోజనం. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని కనపడతాం. ఎవరికైనా ప్రయోజనం లేదు అంటే, అయ్యా ప్రయోజనకరంగా లేదండి, నాకు నా జీవితం అంతా నిష్ప్రయోజనం అయిపోయిందండి, నా బ్రతుకంతా నా కుటుంబం అంతా నిష్ప్రయోజనం అయిపోయిందండి అనేవారు ప్రయోజనకరమైన జీవితం గలవారిగా, ప్రయోజనకరమైన కుటుంబం గలవారిగా మార్చబడాలి అంటే పరిశుద్ధాత్మను పొందాలి. ఏం పొందాలి చెప్పండి? పరిశుద్ధాత్మను పొందాలి. పరిశుద్ధాత్మను ఎప్పుడైతే పొందామో మన జీవితాలు ప్రయోజనకరమైపోతాయి, మన కుటుంబాలు ప్రయోజనకరమైపోతారు, మన పిల్లలు ప్రయోజనకరమైపోతారు. లేదా ఏమైపోతామో నేను నా పాఠంలో మీకు తెలియచేస్తాను. ఈ పరిశుద్ధాత్మ రమ్ము ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు సంఘమును సిద్ధం చేసే పనిలో పరిశుద్ధాత్మను ఈ లోకంలోనికి పంపిస్తే పరిశుద్ధాత్మ దేవుడు సంఘము మీదికి వచ్చి ఇప్పుడు 22:17 ప్రకటన గ్రంథములో రమ్ము అంటున్నాడు. దాంట్లో పరిశుద్ధాత్ముని యొక్క ఆంతర్యం ఏమిటంటే, ఏ పని అనగా సంఘమును మహిమలోనికి ఆయుత్తము చేసే పని నాకు అప్పగించిన తండ్రి, ఆ పని అయిపోయింది. ప్రకటన గ్రంథం 22:17 వచ్చి నెరవేరేసరికట సంఘం మహిమలోనికి సిద్ధపడిపోద్దటండి. చప్పట్లు కొడదాం గట్టిగా. అందుకే
పని అయిపోయింది అంటే ఈ మాట నాకు ఎలా కనబడుతుందంటే యేసుక్రీస్తు వారి శిలువ మ్రాణి మీద పలికినటువంటి 7 మాటల్లో ఒక మాట, ఆ మాట ఏమిటి అనంటే సమాప్తమైనది. రక్షణ కార్యక్రమము యేసుక్రీస్తు ఏ పని మీద వచ్చారో ఆ పనులన్నీ పూర్తి అయిపోయిన తర్వాత సమాప్తమైనదని ఎలా చెప్పారు? పరిశుద్ధాత్మ దేవుడు ఈ 17వ వచనంలో చెప్పే మాట ఏమిటి అంటే నాకు అప్పగించిన పని సమాప్తమైపోయింది. ఏ పని అంటే సంఘమును మహిమలోనికి ఆయుత్తపరచుట. చప్పట్లు కొడదాం గట్టిగా. సిద్ధపరిచేశాడు. అందుకు ఇప్పుడు అంటుంది ఆత్మ, వచ్చేయి, రమ్ము కనుక దేవుని విశ్వాసులారా, ఈ పని అయిపోయిందా? ఈ పరిశుద్ధాత్మ పని అయిపోయిందా? నేను ఖచ్చితంగా రూఢిగా ప్రకటన గ్రంథం 22:17 నెరవేరేసరికి పెండ్లి కుమార్తెను సంపూర్తిగా పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధపరిచేవాడిగా కనబడుతున్నాడు. ఇక సిద్ధపడవలసింది ఇంకేది ఉండదు. సమాప్తమైనది అని యేసుక్రీస్తు వారు పలికిన మాటల్లో అంతరార్థం ఏమిటంటే ఇక చేయటానికి ఏ పని మిగిలి లేదు. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనులన్నీ నేను పూర్తి చేశాను తండ్రి. పరిశుద్ధాత్మ దేవుడు కూడా దేవా నన్ను ఎందుకు ఈ లోకంలోనికి పంపించావు, వాగ్దానం చేసి సంఘములోనికి పంపించావు, ఆ పనిని నేను పూర్తి చేశాను. ఎలాగుని సిద్ధం చేసిందో చూద్దాం. నెంబర్ 1 పరిశుద్ధాత్మ పని ఏమిటంటే బోధించే పని. ఇదే మనం చూస్తున్నాం ఇక్కడ. యోహాను సువార్త 16:14 ఒకసారి మరలా చదవండి. యోహాను సువార్త, ఆయన నా వాటిలోనివి తీసుకుని మీకు తెలియచేయును. నా వాటిలోనివి తీసుకుని మీకు తెలియచేయును. చదవండి. కనుక నన్ను మహిమపరచు. తెలియపరచుట అంటే ఏమిటి? బోధించుట. యేసుక్రీస్తు వారు ఏ రకమైనటువంటి సంగతులు తెలియపరిచారో, బోధ చేశారో, ఆ బోధలన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు మరలా మీకు తెలియజేస్తారు. అందుకే అయ్యగారు రాసినటువంటి పాట కొందరు మార్చి పాడుతున్నారు, కానీ ఉన్నది ఉన్నట్లే పాడాలి. మనోవిచారము కూడదనే పాటలో ఎవరు పాడారు? అది అయ్యగారు పాడలేదు, పరిశుద్ధాత్మ దేవుడే పాడారు. అందుకనే నీ బలహీనత తట్టు చూడకు, నా బలము తట్టు ఇదిగో చూడు అంటే ఇది అయ్యగారు బలం కాదు. అయ్యగారులో ఏ శక్తినిచ్చే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడో ఆ పరిశుద్ధాత్మ దేవుడే పాడుతుంటే అయ్యగారు రాస్తూ వచ్చారు. అందుకని యేసుక్రీస్తు వారి యొక్క పునర్వాక్కులు అంటే ఈ 16వ అధ్యాయం 13-14 వచనాల్లో పరిశుద్ధాత్మ దేవుడు చేసే పని ఏమిటి అంటే యేసుక్రీస్తు మాటలను మరలా తిరిగి బోధించే పని. యేసుక్రీస్తు మాటలన్నీ ఏంటి? ఆయన మహిమలోనికి మనం ఎత్తబడాలంటే ఆయన అంతరంగ ఉద్దేశం ఏముందో అలా సిద్ధపడ్డమే మనం. అంటే యేసుక్రీస్తు వారి పని ఏమిటంటే ఆయనకి ఇష్టమైనట్లు మనలను సిద్ధపరచుకొనుట. మనం సిద్ధపడలేకపోతే పరిశుద్ధాత్మను అనుగ్రహించి సిద్ధము చేయుట. ఈ సందర్భంలో రాజుగారు అయినటువంటి ఆహేశ్వరోసు కొరకు ఒక రాణి గారిని సిద్ధం చేసే పని హేగేకు అప్పగించినట్లుగా ఉంది చూడండి. హేగేకు కోటలో రాణిని అలంకరించే పని అప్పగించినప్పుడు హేగే సిద్ధం చేసినట్లుగా ఎవరైతే సిద్ధపడ్డారో వారే రాణి పోస్టులకు వచ్చారు. తమకిష్టమైనట్లు సిద్ధపడిన వారెవరు రాణిగా కాలేదు. అందుకే ఎస్తేర్ను కూర్చో మాట ఉంటుంది. ఏముంటుందో తెలుసండి? ఆమె ఏమీ కోరలేదు. అంటే ఇకేమి అవసరం లేదు, ఏం కోరుకుంటే అది ఇవ్వచ్చని రాజు చెప్తే
కానీ ఆమె ఏమీ కోరలేదు. హేగే తనను ఎలాగూ సిద్ధం చేశాడో అలాగూ సరిపోద్ది అంటే అర్థం ఏమిటి? హేగే రాజు అంతరంగాన్ని ఎరిగినటువంటి వాడు కనుక రాజుకి ఇష్టంగా ఎలా సిద్ధం చెయ్యాలో హేగేకి మాత్రమే తెలుసు కనుక నాకు ఇంకేమీ అక్కర్లేదు. గట్టిగా చప్పట్లు కొడతా ఉండోసారి. యేసు క్రీస్తు అంతరంగం ఎరిగినటువంటిది పరిశుద్ధాత్మ దేవుడు. ఒకరి సంగతులు వాని ఆత్మకి కానీ మరొకరికి తెలియదు కనుక పెండ్లి కుమారుని యేసు క్రీస్తుకు పెండ్లి కుమార్తె అయినటువంటి సంఘము ఏ రీతిగా సిద్ధపడితే పెండ్లి కుమార్తె కాగలదు, మేఘమెక్కగలదు, విందులోనికి వెళ్ళగలదు. అట్టి సిద్ధపాటును చేయడానికి హేగే స్థానంలో పరిశుద్ధాత్మను దేవుడు మనకు అనుగ్రహించుచూ ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని కనపడదాం. అమ్మా, ఈ రాత్రి మీకు ప్రయోజనం ఏమిటంటే, పరిశుద్ధాత్మ వచ్చుట వల్ల ప్రయోజనం ఏమిటంటే ఆయన మహిమలోనికి సిద్ధపరిచే ఆత్మ గనుక ప్రయోజనం మనకి. ఇక పరిశుద్ధాత్మ చేసే ఈ మహిమలోనికి సిద్ధపరిచే బోధలన్నీ బోధించేదే ఈ పరిశుద్ధాత్మ. ఇక రెండో పని ఏమిటి అనంటే, ఈ బోధ ఎలా ఉంటుందంటే జనులను రక్షకుడైన దేవుని వైపు త్రిప్పే బోధ బోధించును. జకర్యా గ్రంథం 12:10. జకర్యా గ్రంథం 12:10. పరిశుద్ధాత్మ పనుల్లో మొదటి పని బోధించే పని. ఈ బోధన ఉంటుంది అని అంటే దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణ నొందించు ఆత్మను విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి నా వైపు తిరుగుతారు. ఎందుకంటే యెషయా గ్రంథం 45:22 బూదిగంతం నివాసులారా నా వైపు చూచి ఏం పొందమన్నాడు ఆయన? అంటే నీకు రక్షణ కావాలి కనుక పాపముల నుంచి రక్షణ, వ్యాధుల నుంచి రక్షణ, శోధనల నుంచి రక్షణ. నీకు రక్షణ కావాలంటే ఇదిగో ఈయన వైపే తిరుగు, ఈయన వైపే చూడు. అంటే లోకములో ఎటువైపో ఉన్నటువంటి దృష్టిని రక్షకుడైన యేసు వైపు తిరిగేటట్లు బోధించే పని పరిశుద్ధాత్మ పని. ఇక రెండవది ఏమిటి? క్లుప్తంగా ముందుకెళ్ళిపోతాను. జనులకు విశ్వాసం కలుగునట్లు బోధించే పని పరిశుద్ధాత్మ పని. అపోస్తుల కార్యములు 16:34 చదువుకుందాం. మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనము పెట్టి దేవుని యందు విశ్వాసముంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించెను. దేవుని యందు ఏముంచాడండి ఇతడు? విశ్వాసం. ఇంతకు ముందే ఏం జరిగిందో అదంతా చెప్పను గాని, బోధకులైనటువంటి పౌలు శీలలు పట్టుకుని చెరసాల్లో వేయబడిన పౌలు శీలలు ఎవరంటే పరిశుద్ధాత్మతో నింపబడిన వారు బోధ చేస్తే విశ్వాసంలోకి వచ్చేసాడు ఈ అధికారి. యేసుక్రీస్తును నందు విశ్వాసం ఉంచాడు ఈ అధికారి. అంటే పౌలు గారిలో నుండి బోధించింది ఏంటి అధికారి కంటే? పరిశుద్ధాత్మ దేవుడే. అంటే జనులను విశ్వాసం కలుగునట్లుగా బోధించేది పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ లేకపోతే జనులకు ఏం రాదు చెప్పండి? విశ్వాసం రాదు. ఎన్ని బోధలు చేసినా, పరిశుద్ధాత్మతో నింపబడని బోధకుడు ఎన్ని బోధలు చేసినా ఎవరునూ విశ్వాసంలోకి రాలేదు. ఒకసారి నేను విన్నాను, డాక్టర్ బిల్లీ గ్రహం గారు ఎక్కడేం చెప్పినా ఎవరు వింటలేదు అన్న. ఎక్కడేం చెప్పినా ఎవరు వింటలేదు, ఎవరు ప్రభు వైపు తిరగట్లేదు, ఎవరు రక్షణ పొందట్లేదు, ఎవరు నమ్మట్లేదు అని ప్రార్థన చేసుకుంటే సిలువను గూర్చి బోధించు అన్నారు. ఎందుకు అనంటే వినటం వల్ల విశ్వాసం కలుగును. ఏ బోధ వినటం వల్ల? యేసుక్రీస్తు సిలువ మరణమును బోధించినప్పుడు అది ఎవరి పని ఏంటంటే పరిశుద్ధాత్మ చేసే పని. పరిశుద్ధాత్మ ఉన్నప్పుడే అలాంటి బోధలు చేయగలం. మరొక పని ఏమిటంటే
జనులు బాప్తిజం పొందినట్లు బోధించును. పరిశుద్ధాత్మ దేవుని పని. మరో పని, జనులు బాప్తిజం పొందినట్లు బోధించే పని పరిశుద్ధాత్మ పని. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 41వ వచనాన్ని చదువుకుందాం. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు, కాబట్టి పేతురు, పరిశుద్ధాత్మ పూర్ణుడైనటువంటి పేతురు బోధించుచు ఉండగా అతని వాక్యమును అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. చప్పట్లు కొడదాం ఒకసారి గట్టిగా. అంటే ఎవరైనా బాప్తిజం పొందాలంటే పరిశుద్ధాత్మతో నింపబడిన పేతురు లాంటి బోధకులు విశ్వాసంలోనికి రావాలంటే పౌలు గారు, పరిశుద్ధాత్మతో నింపబడిన పౌలు గారు లాంటి బోధకులు బోధించవలసి ఉన్నది. ఇక చివరిగా సహవాసం కొరకు, సంస్కారం కొరకు, ప్రార్థన కొరకు చివరిగా నేను చెప్పేది ఏంటంటే ప్రార్థన నేర్పించేది పరిశుద్ధాత్మ దేవుడు. చివరిగా అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయం 42వ వచనాన్ని చదువుకుందాం. చివరిగా వీరు అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎలా ఉన్నారట? ఎప్పుడు ఎలాగయ్యారు? పరిశుద్ధాత్మ పూర్ణుడైనటువంటి పేతురు గారు ప్రసంగించిన తరువాత, పేతురు గారిలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు బోధించిన తరువాత ప్రార్థనా పరులయ్యారు. ఎలాంటి ప్రార్థనా పరులయ్యారు? ఎడతెగని ప్రార్థనా పరులయ్యారు. జాగ్రత్తగా ఆలోచించినట్లయితే ఒక మాటలో నేను ముగించే ముందు పరిశుద్ధాత్మ సంఘమునకు నేర్పించిన చిట్ట చివరి ప్రార్థన ఏమిటంటే ప్రభువా రమ్ము. ఏమిటండి? ప్రభువా రమ్ము. ఇక ఈ ప్రార్థనకు మించిన ప్రార్థన ఇంకొకటి లేదు. అన్ని పరిష్కారం చేసేది, అన్నిటినీ సర్దుబాటు చేసేది, అన్ని శోధనలు తొలగించేది, అన్ని ఆపదలు తొలగించేది పరిశుద్ధాత్మ నింపుదలతో వచ్చినటువంటి ప్రార్థన. ఆ ప్రార్థన ఏంటంటే ప్రభువా రమ్ము. అందరూ చెప్పండి, అందరూ చెప్పాలి, ప్రభువా రమ్ము. మనం రోజు ఇంక అస్తమాను చెప్పే మాట ఏంటి చెప్పండి? ఈ మాటే, ప్రభువా రమ్ము. అంటే ఎలాగా? మరణాత. అందరూ చెప్పాలి గట్టిగా, మరణాత. అరమైక్ భాషలో మరణాత అంటే తెలుగులో ప్రభువా రమ్ము అనే బోధ బైబిల్ అంతా ఉంది. ఆది కాండం నుంచి ప్రకటన ఉన్న వరకు ప్రభు వచ్చారంటే అన్ని పరిష్కారం అయిపోతాయి. అందుకే అతి యేసుక్రీస్తు త్వరగా వస్తానని ఆయన అంటే త్వరగానే రమ్ము అని సంఘం అంటుంది. ఆ సంఘం అలాంటి ప్రార్థన చేయడానికి కారణం ఏమిటంటే పరిశుద్ధాత్మతో నింపబడినందువల్ల మాత్రమే అలాంటి ప్రార్థన చేయగలరు. అందుకే ఆ ఒక్క వచనాన్ని మరలా చదివేని ముగించుకుందాం. ప్రకటన 22:17 అండి. ప్రకటన 22. ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు. వినువాడును రమ్ము అని చెప్పవలెను. వినువాడు రమ్మని చెప్పాలి. అమ్మా, ఎవరు ఏ పదమైనా వాడొచ్చు. ప్రభువా రమ్మనే పదం మాత్రం ఈ చిట్ట చివరి అందరూ వాడవలసినటువంటి పదం. ఇది బైబిల్ మిషన్ వారి పదం కాదు. మధ్యాహ్నం సుదర్శన్ గారు చెప్పారు, బైబిల్ మిషన్ అంటే ఇక్కడ మందే కాదు, మీదే కాదు, అందరిది బైబిల్ మిషన్ అన్నారు. కనుక ఈ మాట ఎవరిదంటే వధువు సంఘానిది. కొత్త విషయములు రాగా అన్ని మిషన్లు గొప్పగా పెరిగి మేఘమెక్కును. అన్ని మిషన్లు మేఘమెక్కుతాయి అన్నారు అయ్యగారు. అన్ని మిషన్లో ఈ పెండ్లి కుమార్తె స్వరాన్ని నింపవలసిన బాధ్యత కొరకే దేవుడు బైబిల్ మిషన్ బయలుపరిచి ఇలాంటి సభలు జరిగిస్తున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని కనపడదాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ శ్రేష్టమైన సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యము అందించడానికి గాను సహాయం చేసినటువంటి త్రిత్వ దేవునికి మహిమ కలుగునుగాక.
అలాగునని ఈ చక్కని శ్రేష్టమైన అవకాశమును నాకు అనుగ్రహించినందుకు బైబిల్ మిషన్ అధికారులకు నా నిండు వందన మరణాత కృతజ్ఞతలు చెల్లిస్తా ఉన్నాను. మరణాత.